మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడెంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 70 దాటిన తర్వాత కూడా అదే జోరులో వరుస సినిమాలు చేస్తున్నారు. కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాబీతోనూ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. తాజాగా ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాకు ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ ఉంది. మామూలుగా చిరంజీవి సినిమాలకు కోల్కతా నగరానికి ఒక బలమైన విడదీయరాని అనుబంధం ఉంది. నెక్స్ట్ చిరంజీవి చేయబోతున్న బాబీ సినిమా స్క్రిప్ట్లో బెంగాలీ ప్రస్తావన ఉంది. నిజానికి చిరంజీవి కెరియర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో కోల్కతా కథా నేపథ్యం కీలక పాత్ర పోషించింది. 1998లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా చూడాలని ఉంది. కథ అంతా కలకత్తాలోనే జరుగుతోంది. అందులోని యమహా నగరి కలకత్తాపురి అనే పాట ఇప్పటికీ ఫేమస్సే. బెంగాలీలకు రాష్ట్రీయ గీతంలా ఉంటుంది ఈ పాట. అందులో హౌరా బ్రిడ్జ్, హుగ్లీ నడి ఒడ్డున చిరంజీవి స్టైల్, యాక్షన్ ఈ నగరాన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ఈ సినిమా హిందీలో కలకత్తా మెయిల్ పేరుతో రీమేక్ కావడం కూడా ఈ నేపథ్యానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రంలో కోల్కతా నేపథ్యం ఉండడం వలన చిరంజీవికి ఈ నగరం ఒక సెంటిమెంట్ సిటీగా మారింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన భోలా శంకర్ సినిమా సైతం కోల్కతా బ్యాక్డ్రాప్ లోనే వచ్చింది. కాకపోతే అది డిజాస్టర్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపించడం, విక్టోరియా మెమోరియల్, కాళీఘాట్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతుంది. ఇవే కాదు, నాని, శ్యామ్ సింగరాయ్, వెంకటేష్, లక్ష్మి, రామ్ చరణ్ నాయక్ లాంటి సినిమాలకు సైతం కలకత్తా నేపథ్యం ఉంది. ఇప్పుడు దర్శకుడు బాబీతో చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా కూడా బెంగాలీ నేపథ్యాన్ని చూపిస్తుంది. స్క్రిప్ట్లో బెంగాలీ రాసుండడమే దీనికి కారణం. కథ కోల్కతా వీధులు, అక్కడి సంస్కృతి, జీవన విధానం చుట్టూ తిరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. హీరో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి లేదా తన గతాన్ని ఛేదించడానికి సిటీ ఆఫ్ జాయ్ అయిన కోల్కతాకు వెళ్లడం అనేది చిరంజీవి బాబీ సినిమాలో ఒక పవర్ఫుల్ పాయింట్గా ఉండబోతుందని తెలుస్తోంది. చిరంజీవి కెరియర్లో కోల్కతా నేపథ్యం అనేది ఒక స్పెషల్ అండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా. అక్కడున్న మురికివాడలు, మాఫియా, సెంటిమెంట్, రివెంజ్ డ్రామా ఇవన్నీ కోల్కతా బ్యాక్డ్రాప్ ఒక పర్ఫెక్ట్ సెట్టింగ్గా ఉంటాయి. చూడాలని ఉందికి కలిసొచ్చిన సెంటిమెంట్ బాబీ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందని, చిరంజీవి మరోసారి కోల్కతా బ్యాక్డ్రాప్లో బాక్సాఫీస్ షేక్ చేస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.